మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఈ కీర్తనలో దావీదు దేవుడి మహిమను వివరించడానికి ఉరుములతో కూడిన గాలి వానను ఉదాహరణగా తీసుకున్నాడు. ప్రియులారా, ఉరుములతో కూడిన ఈ గాలి వాన మధ్యధరా సముద్ర మహాజలాల మీద సంచరిస్తూ అక్కడి నుండి భూమి మీదకు అంటే లెబనానుకు వెళ్ళి లెబనానులోని దేవదారు వృక్షాలను ముక్కలుగా చేస్తుంది. మధ్యధరా ప్రాంతం అంతట్లో అవే బలమైన చెట్లు. ఈ గాలివాన ఎంత బలంగా ఉంది అంటే అది పర్వతాలను కదిలింపజేస్తుంది అంటున్నాడు. అలంకరణగా దీన్ని అలా చెప్పాడు. పిల్లరా, అది లెబనాను పర్వతమును దూడవలే గంతులు వేయినట్లు చేయును, హర్మోను పర్వతం గురుపోతు వలె గంతులు వేయినట్లు చేయును అని మరి అలంకార రూపంగా దావీదు గారు మనకు తెలియజేశారు. ఈ గాలివాన చాలా భీకరమైనది, నాశనం చేసేది. అయినా యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని కలుగజేసి ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. మన జీవితంలో తుఫాను లాంటి, ఉరుములు లాంటి భయంకరమైన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థికలేమి, ఇలా ఎన్నో సమస్యలతో మనము బాధపడుతూ ఉంటాం. సహాయం కోసం అనేక మందిని కలుస్తూ ఉంటాం ప్రియులారా. కానీ దేవుడు తన ప్రజలకు అభయమిస్తున్న మాట ఇది. యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి సమస్యల నుండి మనం ఎలా బయటకు రావాలి అంటే మన బలం మా స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుడి మీద మాత్రమే మనం ఆధారపడినప్పుడు ఎంత గొప్ప సమస్య అయినా సరే అది మన నుండి దూరం వెళ్ళిపోతుంది. అంతేకాదు, మనకు సమాధానాన్ని కలగజేయడమే కాకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు సమాధానం లేని సందర్భాలు అనేకమైనవి మనకు కనపడుతున్నాయి. కుటుంబాలలో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు, చివరికి భార్యాభర్తల మధ్య కూడా సమాధానం లేదు. ఇలాంటి సమాధానం లేని ఈ సమయంలో దేవుడు సమాధానాన్ని మనకు కలగజేసి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అందుకే సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించాడు ప్రియులారా. ఆయన ద్వారా మనందరినీ ఆశీర్వదించాడు, నిత్య జీవానికి వారసులను కూడా చేశాడు ప్రియులారా. ఈ కీర్తన ఉదాహరణగా అలంకారప్రాయంగా రాయబడినప్పటికీ మన జీవితంలో వస్తున్న ప్రతి దాంట్లో నుండి దేవుడు మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్.